ప్రియులారా, ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ వందనాలు. ప్రియులారా, మలాకీ గ్రంథం 4వ అధ్యాయం చివరి వచనంలో దేవుడు ఆ చివరి 2 వచనాల్లో దేవుడు ఏలియాను పంపిస్తానని, దేవుడు వచ్చి యేసు ప్రభు రూపంలో దేవుడు వచ్చి దిగివచ్చి లోకాన్ని శపింపకుండానట్లు అతడు ఈ కార్యం చేయబోతున్నాడని చెబుతూ అక్కడ ఒక మాటను ప్రభు చెబుతున్నారు. అతడు తండ్రుల హృదయమును పిల్లల హృదయములను తండ్రుల తట్టును తిప్పును అని. ఆ పరిచర్య యేసుక్రీస్తుకు ముందు ఏలియా యొక్క ఆత్మీయ శక్తియు గలవాడై యోహాను జరిగించారని మనకు పరిశుద్ధ బైబిల్ గ్రంథం లూకాసు వార్తలో యోహాను పుట్టినప్పుడు దేవదూత చెప్తారనమాట, యోహాను నెరవేర్చే పరిచర్య గురించి. మీరు 1వ అధ్యాయం 17వ వచనం చూస్తే ఆ మాట చెప్పబడింది. మరి తండ్రుల హృదయం పిల్లల హృదయం తండ్రుల తట్టు త్రిప్పుట అనేటువంటి ఆ పరిచర్య ఏంటో అక్కడ చెబుతూ, యోహాను వచ్చి నిర్వహించిన పరిచర్య ఏంటో చెబుతూ అతడు అంటున్నాడు, తండ్రుల హృదయమును పిల్లల తట్టు అనగా అవిధేయులను నీతిమంతుల జ్ఞానము తట్టు అంటాడు. యోహాను నీతిమంతుల జ్ఞానము తట్టు తండ్రులము అని చెప్పబడినటువంటి వారిని పిల్లలుగా మారుస్తున్నాడు అంట. అంటే పిల్లలు అంటే చంటి పిల్లలని కాదండి. యేసు ప్రభు చెప్పారు కదా, మీరు మార్పు నొంది పిల్లల వంటి వారైతేనే కానీ పరలోక రాజ్యం చేరరు అని. ఆ విధమైనటువంటి మార్పునకు తండ్రులని అహంకారపూరితంగా అబ్రహాం మాకు తండ్రి, మేము అబ్రహాం పిల్లలము, మాకెవడు పోటుగాడు ఎవడు లేడు మాకంటే అని చెప్పుకునే అహంకార భావంతో అహంభావంతో ఉన్నటువంటి వ్యక్తులను, ఇజ్రాయేలీలను, దేవుని పిల్లలను మార్పు చెంది పిల్లల వంటి వారిగా మార్చే పరిచర్యను యోహాను ద్వారా జరిగిస్తూ యేసుక్రీస్తు ప్రభుని ఎదుర్కొనేటట్లుగా వారిని ఆశీర్వదించారు. అదే వచనములో పిల్లల హృదయములను మళ్ళీ తండ్రుల తట్టు అంటాడు. యోహాను ఆ పరిచర్య చేసినట్లు ఈ లూకాసు వార్తలు ఆ మాట చెప్పలేదు. మరి ఒక యోహాను అనగా దేవుడు అంత్యకాలంలో లేపబోతున్న మహాప్రవక్త యేసుక్రీస్తు 2వ రాకడకు ముందు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తాడని అక్కడ ప్రవచనము నెరవేర్పన్నమాట. యేసుక్రీస్తు మొదటి రాకడకు ముందు ఏలియా యొక్క ఆత్మీయ శక్తి గలవాడే యోహాను ఏ విధముగా తండ్రుల హృదయమును పిల్లల తట్టు, అవిధేయులను నీతిమంతుల జ్ఞానము తట్టు త్రిప్పి యేసు ప్రభు యొక్క మొదటి రాకడ కొరకు ఆయుధపరిచాడు. అలాంటి ఆత్మాభిషేకము కలిగిన ఏలియా యొక్క ఆత్మాభిషేకము కలిగిన ఆత్మీయ అభిషేకము కలిగిన మరొక దైవజనుడు యేసుక్రీస్తు 2వ రాకడకు ముందు వచ్చి దేవుని పిల్లలము అని చెప్పబడి దేవుని మార్గాల్లో నుండి తొట్టిల్లిపోయి పిల్లకాయ చేష్టలు చేస్తున్నటువంటి క్రైస్తవ సమాజాన్ని తండ్రుల వంటి నీతిమంతుల జ్ఞానము తట్టు, ఆ తండ్రులు అంటే ఇక్కడ ఆది సంఘము అన్నమాట. ఆది సంఘములో ఎలాగో క్రైస్తవ సమాజం అంతా వర్ధిల్లిందని లేఖనం చెబుతుందో సేమ్ టు సేమ్, ఇంకా చెప్పాలంటే దానికంటే అధికమైన మహిమ కలిగిన మీరు దేవుని మందిర నిర్మాణం 2వసారి జరిగేటప్పుడు జెరుబ్బాబేలు వీళ్ళందరి ద్వారా కట్టబడుతున్నప్పుడు దేవుడు ప్రవక్తలు అగ్గయి ప్రవక్త ద్వారా మిగిలిన ప్రవక్తల ద్వారా ప్రవచిస్తున్నాడు. మునుపటి మందిర మహిమను మీరు చూశారు కదా, కడవరి మందిర మహిమ దానిని మించి ఉండునని. అలాగుననే మునుపటి మందిరం అంటే అపోస్తుల ప్రవక్తల అది ఆది సంఘం అన్నమాట, ప్రారంభ దినములలో కట్టబడిన ఆది సంఘం. మరి మునుపటి మందిరం అంటే మరలా కట్టబోతున్న మందిరం అంటే అంత్య దినములలో మహా ఏలియా ఆత్మాభిషేకం కలిగినటువంటి ఆ దైవజనుడు ద్వారా కట్టబడే సంఘం 2 అంతలుగా మహిమ కలిగినటువంటి దానిగా దేవుడు చేయబోతున్నాడు. అది ఆ ప్రవచనం యొక్క భావం. మరి అలాగే క్రైస్తవ సమాజాన్ని సరిచేసి కుదురుబాటు చేసి మహిమగల సంఘముగా మార్చే బోధలు ఏ దైవజనుడు చేస్తున్నారు? ఏ వ్యక్తి చేస్తున్నారు? ఏ వ్యక్తి అటు ఆత్మాభిషేకము కలిగి
ఈనాడు క్రైస్తవ సమాజాన్ని మేల్కొలుపుతున్నాడు, సరిచేస్తున్నాడు, కట్టుతున్నాడంటే ఖచ్చితంగా చెప్పగలం ఆయన అద్దంకి రంజిత్ గారు. ఇందులో ఏమాత్రం సందేహం లేదు. ప్రియులారా, ఈనాడు అనేక మంది తామేదో దేవుని సంఘాన్ని సంస్కరిస్తున్నట్లుగా వేషం వేసుకొని డ్రామాటిక్గా బోధలు చేస్తున్నారు. కానీ ఓఫిరే గారు అలాగూ కాదు. దేవుని ఆత్మాభిషేకము కలిగి, రోషము కలిగి, దేవుని కొరకు పనిచేస్తూ, ఏలియా యొక్క ఆత్మ వలన ప్రేరేపించబడిన వాడై ఆ ఆత్మాభిషేకంతో మన ముందుకు వస్తూ దేవుని మందిరమును కడుతున్నారు. ఆ పరిచర్య నీ దగ్గరకు, నా దగ్గర కూడా తీసుకొని రాబడుతుంది. కావున ప్రియులారా, గ్రహించి ఆ పరిచర్య ద్వారా ఆశీర్వదించబడి దేవుని మందిరంగా కట్టబడదాం. దేవుడు మనకు సహాయం చేయనుగాక. ఆమేన్.